రీసెంట్గా అమెజాన్ కంపెనీ ప్రాజెక్ట్ క్యూపర్లో భాగంగా 27 శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఏ రాకెట్ ద్వారా లాంచ్ చేశారు? అట్లాస్ 5 రాకెట్ నుంచి లాంచ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే 2029 లోపు 3236 శాటిలైట్స్ని లాంచ్ చేయడం. ఇందులో భాగంగానే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ 27 శాటిలైట్స్ని 630 కిలోమీటర్స్ డిస్టెన్స్లో లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేశారు. లో ఎర్త్ ఆర్బిట్ అనేది ఎస్ సర్ఫేస్ నుంచి 160 కిలోమీటర్స్ టు 2000 కిలోమీటర్స్ ఉన్నట్లయితే దాన్ని లో ఎర్త్ ఆర్బిట్ అంటాము. ఇలా లో ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్స్ని ప్లేస్ చేయడం ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది వస్తుందన్నమాట. అలానే లో లేటెన్సీ డిలే టైం అనేది తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏ ఏరియాస్లో అయితే ఇంటర్నెట్ అనేది లిమిటెడ్ యాక్సెస్ ఉంటుందో లేదా అసలు ఇంటర్నెట్కి యాక్సెసే ఉండదో అలాంటి రూరల్ ఏరియాస్కి హై స్పీడ్ ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయడం. ఇలా ఇంటర్నెట్ని రిమోట్ ఏరియాస్కి ప్రొవైడ్ చేయడం ద్వారా ఏమైనా కెలామిటీస్ ఆర్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ప్రాజెక్ట్ క్యూపర్ అనేది ఎలన్ మస్క్ స్టార్లింక్కి కాంపిటీషన్ అనే చెప్పొచ్చు. ఇలాంటి ఇనిషియేటివ్ ఇండియాలో ఏమైనా ఉందా అంటే ఉంది. ఇండియాలోని రిలయన్స్ జియో వాళ్ళు లగ్జంబర్గ్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి జియో స్పేస్ ఫైబర్స్ ద్వారా హై స్పీడ్ ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వీళ్ళు మీడియం ఎర్త్ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్స్ని యూజ్ చేసుకొని ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మీడియం ఎర్త్ ఆర్బిట్ ఎర్త్ సర్ఫేస్ నుంచి 2000 కిలోమీటర్స్ టు 36,000 కిలోమీటర్స్ ఉన్న డిస్టెన్స్ని మనం మీడియం ఎర్త్ ఆర్బిట్ అని అంటాం. కాకపోతే ఈ మీడియం ఎర్త్ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్స్ అనేవి లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్తో కంపేర్ చేసుకుంటే ఇంటర్నెట్ స్పీడ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అలానే లేటెన్సీ డిలే టైం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ దో రిలయన్స్ వాళ్ళు ఇంటర్నెట్ని రూరల్ ఏరియాస్లో ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు. ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అనే చెప్పొచ్చు.